ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా సరే, ప్రోటీన్ తీసుకోకపోయినా సరే, ఈ యొక్క థింగ్ అవన్నీ చేయకుండా కానీ వస్తుంది. వాట్స్ దాట్? ఇట్స్ పంప్. మజిల్లో పంప్ రావడం. ఇది నార్మల్, ఇది పంప్తో వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. యూ కెన్ సీ ద యాక్చువల్ డిఫరెన్స్. హౌ టు గెట్ ఎ పంప్. ఈ పంప్ అనేది ఏంది? ఇంకో మజిల్ పంప్ అయితే ఎట్లా అంటే, ఫస్ట్ థింగ్ పంపింగ్ అంటే ఏంది? మన బాడీలో బ్లడ్ అనేది అక్కడ రీచ్ అయినప్పుడు పంప్ అవుతుంది. అక్కడికి మనం ప్రాపర్ చేస్తున్నట్టు అవుతుంది. ఒకవేళ నువ్వు ఈవెన్ నువ్వు వర్కౌట్ చేస్తున్నా కానీ ఇక్కడ పంప్ కాలేదు, ఏంట్లాంటి డిఫరెన్స్ కనిపించలేదు అంటే యూ డెంట్ డన్ పర్ఫెక్ట్. వర్కౌట్ అనేది పర్ఫెక్ట్ చేయలేదు, ఓవర్లోడ్ అనేది చేయలేదు, వెయిట్ ఎక్కువ వేసుకోలేదు, ఆర్ యూ డెంట్ డన్ సంథింగ్స్. సో ఈ పంప్ అనేది న్యాచురల్గా ఇలా తెచ్చుకోవాలి. ఇది నేను చెప్తాను. నేను నేర్చుకున్న కొన్ని థింగ్స్ చెప్తాను. లైక్ ఓవర్లోడ్ చేయాలి. సింపుల్ థింగ్స్ నేను షార్ట్గా చెప్తాను. ఓవర్లోడ్ కావాలి. ఇప్పుడు 5 kgs నేను 5 వీక్స్ అట్లే చేస్తే కాదు, 5 వీక్స్ నెక్స్ట్ వీక్ ఒక 7, దాని తర్వాత అది పెంచుతూ ఉండాలి. ఇప్పుడు అంతా చేసినా కానీ హ్యావ్ టు ట్రై సంథింగ్. ఇప్పుడు ఒకవేళ లైక్ ఈవెన్ దో నువ్వు పెంచు, అది కూడా నీకు కాలుగా అనిపించవచ్చు, సో దాన్ని ఇంకా పెంచు. దట్స్ ద థింగ్, దట్స్ ద వే హౌ ఇట్ వర్క్స్. అప్పుడు చూడు యాక్చువల్గా వర్క్ అవుతుంది. యో బ్యాక్ ఫీల్ అవుతావు, బ్యాక్ ఇట్లా కొంచెం పెయిన్ అనిపిస్తుంది కొంచెం, లేకపోతే ఫీల్ అవుతుంది. జస్ట్ వాక్ చేస్తున్నప్పుడు ఒకవేళ స్టెప్స్ దిగుతున్నప్పుడు షేక్ అవుతుంది, కనిపిస్తుంది ఏదన్నా అది. అండ్ ఇంకొచ్చి వచ్చేసి సెకండ్ వచ్చేసి కార్బ్ లోడింగ్ చేయాలి. కార్బ్ లోడింగ్ ఎందుకు? ఈ కార్బ్ లోడింగ్ ఎందుకు చేయమంటే, కార్బ్ లోడింగ్ అంటే ఇట్ యాజ్ మచ్ యాజ్ కార్బ్స్ నీ ఇష్టం. కొన్ని కార్బ్స్ తీసుకున్నాం అని బెటర్, ఏదో తీసుకుపోయినా కానీ ఏం కాదు. కానీ తీసుకుంటే ఒక లాభం ఏంటి అంటే, లైక్ యూ కెన్ లిఫ్ట్ మోర్. ఎందుకంటే కార్బ్స్ అనేవి మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది, ప్రోటీన్ బిల్డ్ చేస్తుంది మసిల్ని. కానీ ఇప్పుడు లేపడానికి, ఇప్పుడు ఏదైనా ఇది ఉంది, దీన్ని లిఫ్ట్ చేయడానికి దీనికి ఎక్కువ కూడా లిఫ్ట్ చేస్తాను. హౌ? విత్ దట్ కార్బ్స్. సో కొన్ని కార్బ్స్ తీసుకోండి, కొన్ని కార్బ్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇంటేక్. ఈ వాటర్ ఇంటేక్ని మనము 2 టైప్స్ తీసుకుందాం. ఇది ఒకటి చెప్తా. ఓవరాల్ అన్న ప్రాపర్ కరెక్ట్ చేసుకోండి. ఇది బెటర్. ఓవరాల్ డే మొత్తం వాటర్ ప్రాపర్గా తీసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా నీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు తీసుకోపోయినావు అనుకో, కాదు నిజంగా అట్లా. ఇక్కడ ఒక ఇంక చిన్న హ్యాక్ ఏంటి అంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ షిట్, ఒక 1/2 లీటర్ ఆర్ 250 ml వాటర్ తీసుకొని సాల్ట్ కలుపు. వైట్ సాల్ట్ అని కాకుండా కొంచెం పింక్ సాల్ట్ అవుతుంది, హిమాలయన్ పింక్ సాల్ట్. తిప్పి కొడితే 100 రూపీస్. మనం తినేవి ఉంటాయి కదా, దాన్ని ఒక్కసారి ఆపి అలా తీసుకుంటే అయిపోయాయి. ఒక్కసారి చూడండి, పంప్ రాకపోతే ఈ 3 పాయింట్స్ ట్రై చేయండి. ఈ 3 పాయింట్స్లో జస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రై చేయండి, ఈజీగా అనిపిస్తుంది పక్కా. అప్పుడు అనిపిస్తేనే యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ లైక్ ఇట్. ఒకవేళ ప్రీవియస్ కూడా చూడండి, ఎందుకంటే ఐ నీడ్ ఎ పుష్. సో ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయండి.